ఐ చెకప్స్ అని రెగ్యులర్‌గా ఏ టైంకి చేయించుకుంటే బెటర్? అంటే ఏ ఏజ్‌లో? సో ఐడియలీ 5 ఇయర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళకి మ్యాండేటరీగా ఐ చెకప్ అనేది అవసరం లేదు. అన్లెస్ యూ నోటీస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ కిడ్. సమ్ ప్రాబ్లమ్ అంటే బాగా దగ్గరెళ్ళి చూస్తున్నారు, లేదంటే ఫేసెస్ అస్సలు రికగ్నైజ్ చేయట్లేదు, మెల్ల కన్ను కానీ, లేకపోతే డిస్ట్రాక్ట్మెంట్స్ అంటారు, ఐ కంటిన్యూస్గా మూవ్ అవుతున్నట్లు కానీ, లేదంటే చూపు అస్సలు బాగా డిమ్గా ఉంది, లేదంటే నైట్ విజన్ డిమ్ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తే బిలో 5 ఇయర్స్ యూ హ్యావ్ టు ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు గెట్ అ చెకప్ డన్. ఓకే. 6 ఇయర్స్ అంటే స్కూల్ గోయింగ్ ఏజ్ నుంచి ఇయర్లీ వన్స్ కానీ వన్స్ ఇన్ 2 ఇయర్స్ చెకప్ చేస్తే సరిపోతుంది. ఆ మధ్యలో ఇన్ కేస్ టీచర్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా నోటీస్ చేయడం, అంటే నోటీస్ అంటే బోర్డ్ సరిగా చూడలేకపోతున్నారు, వాట్ దే కామన్లీ డూ ఇస్ పక్కన ఉన్న ఫ్రెండ్స్ నోట్స్ చూసి కాపీ చేస్తుంటారు. ఇది ఒకవేళ టీచర్ నోటీస్ చేసినా కానీ పేరెంట్స్ నోటీస్ చేస్తే దెన్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఫర్ చెకప్. ఐడియలీ ఈ స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్లో ముఖ్యంగా ఏంటంటే మోస్ట్ కామన్ వచ్చేసి మయోపియా కానీ షార్ట్ సైటెడ్నెస్ అంటాం. అంటే బేసిక్లీ ఏంటంటే వాళ్ళకి దగ్గర చూపు బాగా క్లియర్ కనపడుతుంది, కాకపోతే డిస్టెన్స్ విజన్ అనేది కొంచెం బ్లర్ కనపడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు గెట్ ఎన్ ఐ చెకప్ డన్. ఈవెన్ కొంతమంది టూ మచ్‌గా ఫాస్ట్‌గా బ్లింక్ చేస్తుంటారు కదా, అది కూడా ఇష్యూయేనా? అది కొంతమందికి హ్యాబిచువల్ ఉంటుంది. అది లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐలో ఇంకేదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కూడా అలా వస్తుంటుంది. సో అలా బ్లింక్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి ఐ చెకప్ చేయించండి. ఇన్ కేస్ మోస్ట్ లైక్లీ ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనకు చెకప్లో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు టెలివిజన్ కానీ ఐఫోన్స్ కానీ స్క్రీనింగ్, సో టూ మచ్గా హెవీగా హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ అంటే టూ మచ్ ఎక్కువ లాంగ్ టైం చూస్తున్నారు కదా, సో దానివల్ల ఇంకా వచ్చే మేజర్ ఇష్యూస్ ఏంటి? సో ఇప్పుడు ఇప్పుడు అసలు సైట్ అనే ఈ పవర్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థియరీస్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు చిన్నప్పటి నుంచి వీఆర్ ప్రోగ్రామింగ్ అవర్ మైండ్ సేయింగ్ దట్ ఇప్పుడు కంటిన్యూస్గా మనం స్క్రీన్ చూస్తున్నప్పుడు మన బ్రెయిన్ కూడా ఏమనుకుంటుంది, సరే మనకి దగ్గర చూపు అనేది మనకు ఇంపార్టెంట్, మనకు దూరం చూపు అంత ఇంపార్టెంట్ కాదనుకుంటుంది. సో వన్స్ ఇట్ నోస్ దట్ అప్పుడు మన దగ్గర చూపు అనేది బాగా స్ట్రెంత్ ఇస్తుంటుంది. దూరం చూపుకి ఆటోమేటిక్గా విజన్ ఈ స్ట్రెంత్ అనేది తగ్గిస్తుంది. సో మనం దూరం చూపు ఏదైనా చూడాలంటే వీ రిక్వైర్ సమ్ స్పెక్టికల్స్. దగ్గర చూపుకి బాగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద రీజన్ వై చాలా మందికి మయోపియా కానీ షార్ట్ సైటెడ్నెస్ అంటాం. సో మోస్ట్ కామన్గా పిల్లలకి ఎవరికైతే పవర్ వస్తుందో అందరికీ మైనస్ నెంబర్ ఉంటుంది, లేదంటే షార్ట్ సైటెడ్నెస్ ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో బేసిక్లీ ఏంటంటే రీసెంట్గా ఒక పేరెంట్ వచ్చారు నా దగ్గర. సరే వాళ్ళు ఇట్లా ఫోన్ చూసుకుంటా, సార్ ఇట్లా మా అబ్బాయి బాగా ఫోన్ చూస్తున్నారు, మీరేం చెప్పండి అని చెప్పేసి హీఈస్ లుకింగ్ ఎట్ హిస్ ఫోన్. సి వన్ థింగ్ ఇస్ యూ నీడ్ టు సెట్ ఎగ్జాంపుల్స్. మీరే ఫోన్ వాడి మీరు మీ పిల్లల్ని ఫోన్ వాడదంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు లిసన్ టు యూ. సో మేక్ షూర్ దట్ అట్లీస్ట్ ఇప్పుడు మనకు లంచ్ టైం అప్పుడు కానీ డిన్నర్ టైం అప్పుడు కానీ మేక్ షూర్ యూ నాట్ యూజింగ్ ఎనీ ఫోన్స్. ఎంకరేజ్ దెమ్ టు డూ మోర్ ఆఫ్ అవుట్డోర్ యాక్టివిటీస్ లేదంటే హాబీస్ లైక్ పియానో కానీ సింగింగ్ కానీ డాన్సింగ్, ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే దట్ ఈస్ మోర్ బెనిఫిషియల్.